ముందు వీడియోకి కంటిన్యూటీ ఇది. సో ప్రపంచవ్యాప్తంగా ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ వరల్డ్ పర్సంటేజ్ ఒక్కొక్కటి ఇలా జాగ్రత్త చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క పార్టిసిపేషన్ లేదా కాంట్రిబ్యూషన్ ఇన్ పార్లమెంట్స్ లేదా లోక్సభల్లో, భారతదేశంలో అయితే లోక్సభ చూడండి ఒకసారి చూసుకుంటే నార్డిక్ కంట్రీస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ కలిపి నార్డిక్ కంట్రీస్ అంటారని చెప్పాము. 42.3% ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఉమెన్. మొత్తం 100 మందిని తీసుకుంటే అందులో 42.3% మంది మహిళలు పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు వాళ్ళ పార్లమెంట్లో. ఎక్కడది? నార్డిక్ కంట్రీస్, బెస్ట్ కంట్రీస్ ఇవి. మహిళలకు సమాన ప్రాతినిధ్యం అనేది మ్యాక్సిమం ఇస్తున్నారు కంపేరిటివ్ విత్ అదర్ కంట్రీస్, ఆ 3 కంట్రీస్. నెక్స్ట్ అమెరికా కూడా బెటర్గానే ఉంది, పర్వాలేదు. 28% మంది మహిళలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజాప్రతినిధులుగా, పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఇది కూడా బాగానే ఉంది. అలాగే యూరప్ కూడా బెటర్. యూరప్ కంట్రీస్ అన్నీ కలిపి 26.4% ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఉమెన్ ఇన్ యూరప్ కంట్రీస్. అలాగే సబ్ సహారా ఆఫ్రికాకి సౌత్ వైపు, ఆఫ్రికా డిజార్ట్ ఉంది కదా, ఆఫ్రికాలో సహారా డిజార్ట్ ఉంది కదా, సహారా డిజార్ట్కి సౌత్ వైపున అన్ని కంట్రీస్లో 23.7%. అంటే భారతదేశంతో పోలిస్తే చాలా బెటర్గా ఉన్నాయి. నేను భారతదేశంలోనే మహిళలకు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 11.8% మాత్రమే పార్లమెంట్లో, ఎస్పెషల్లీ లోక్సభలో ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. అసలు యాక్చువల్గా వెనుకబడిన దేశాలు ఇవి. ఆఫ్రికన్ కంట్రీస్ వెనుకబడిన దేశాలు. ఆ వెనుకబడిన దేశాల్లో కూడా వాళ్ళ పార్లమెంటులో మహిళలకి చాలా ప్రపోర్షనేట్గా ఇస్తున్నారు. రిప్రజెంటేషన్ బాగానే ఉంది, 23.7%. అలాగే ఏషియా మొత్తం దేశం, అంటే ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశంతో కలుపుకొని ఆసియా దేశాలు అన్నీ కలిపి యావరేజ్గా తీస్తే 19.8% ఉంది. 19.8% రిప్రజెంటేషన్. భారతదేశంలో సింగిల్గా చూస్తే చాలా తక్కువ ఉంది. అలాగే అరబ్ స్టేట్స్ అంటే వీళ్ళు చూసా ముస్లిం కంట్రీస్ ఉంటారు కదా, ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బలూచిస్తాను, సౌదీ అరేబియా, యూఏఈ, యమన్, ఒమన్, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ అంటారా. వీటిల్లో కూడా కొంచెం బెటర్గానే ఉంది, 18.6. కాకపోతే ఇవన్నీ యావరేజ్గా అన్ని దేశాలు కలిపి అరబ్ కంట్రీస్. ఇక పసిఫిక్ ఓషన్ ఉంది కదా, పసిఫిక్ ఓషన్స్ రిలేటెడ్ కంట్రీస్ అన్నీ కూడా 15.6 ఉంది. నేను ఇక్కడ రాశాను, ఇక్కడ కరెక్ట్గా లేదని. ఇవి యాక్చువల్ ఇక్కడ ఇచ్చాడు. నేను పైన రాశాను, కనపడలేదు సరిగా, వీడియోలో సరిగ్గా కనపడదు. నెక్స్ట్ ఇండియా కాంట్రిబ్యూషను ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్, ఎస్పెషల్ లోక్సభ 11.8, చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు మనం చూసాం కదా, ఓన్లీ ప్రజెంట్ 74-75% మంది మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉంది. అయితే స్టేట్స్లో కూడా, మన స్టేట్స్ అయితే ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ, కానీ మన మొత్తం దేర్ షేర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీస్ ఉంటారు కదా, అసెంబ్లీ మెంబర్స్, ఎమ్మెల్యేస్, ఆ అసెంబ్లీలో కనీసం 5% కంటే తక్కువ మంది ఉన్నారు. మరీ దారుణం. కనీసం లోక్సభలోనూ 14.36% లోక్సభ ఉమెన్ మెంబర్స్ ఉన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ యావరేజ్గా తీసుకుంటే 5% కంటే తక్కువ మహిళలు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఆయా రాష్ట్రాల్లో. ఇది చాలా దారుణమైన విషయము. సో దీంతోపాటుగా అయితే ఇక్కడ ఇది లోక్సభలోను, అసెంబ్లీస్లోనూ అయితే ఉమెన్ కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మున్సిపాలిటీస్లోను, కార్పొరేషన్లోను మహిళల పాత్ర అయితే మాత్రం బాగానే ఉంది. 1/3 ఇన్ మున్సిపాలిటీస్ అండ్ లోకల్ బాడీస్, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఇన్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ 1/3 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. 1/3 అంటే 33% రిజర్వేషన్ అనేది విలేజ్ పంచాయత్స్లోను, అంటే లోకల్ విలేజ్ పంచాయత్స్లోను, మండల పరిషత్, జిల్లా పరిషత్లోను, అలాగే మున్సిపాలిటీస్, కార్పొరేషన్లోను కూడా 33% మెంబర్స్ ఉమెన్ మెంబర్స్ ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే ఇంచుమించు 10-12 లక్షల మంది మహిళలు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడమే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్నికవుతున్నారు. 10 లక్షల మందికి పైగా ఉన్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మేయర్స్, ఇవన్నీ చూసుకుంటే మహిళలు 10 లక్షలకు పైగానే ఉన్నారు. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో, అర్బన్ రూరల్లో ఉన్నారు. కానీ పార్లమెంట్లోనే ఇది మాత్రం మనకు లేదు. అందుకే మోడీ గారు కూడా ఇటీవల బీజేపీ గవర్నమెంట్ కూడా మహిళలకి 33% రిజర్వేషన్ అనేది 2029 ఎలక్షన్స్ నుండి లోక్సభలోను, రాష్ట్రాల అసెంబ్లీస్లోనూ ఇద్దామనే ఉద్దేశంతో మొన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతిపక్షాలు దానికి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ బిల్లు వీగిపోయింది. మళ్ళీ ప్రయత్నాలు జరుగుతాయంట. అది ఇప్పుడు ఈ లెసన్ సంబంధించి. ఇప్పటివరకు అయితే మాత్రం మనం మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ: జెండరు,
రిలీజియన్, క్యాస్ట్, జెండర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అయితే అయిపోయింది. వీటి మీద మనం క్వశ్చన్స్ తర్వాత చూస్తాం. థ్యాంక్ యూ.